నేను మొన్న వాచ్ మీద ఒక వీడియో చేశాను, అది చాలా వైరల్ వెళ్ళింది. సో చాలా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో ముందుగా అందరికంటే ముందుగా ఏంటంటే వై ఐ యామ్ ఆన్ సోషల్ మీడియా. నా పాప చిన్న పాప నడవలేదన్నమాట. నడవలేకపోతే నేనేం చేసేదానంటే, నాకు అందరూ అడుగుతారు కదా, పుట్టినప్పటి నుంచి ఎలా ఉందా, ఏమైంది, ఎందుకు, ఏంటి, చాలా రకరకాల క్వశ్చన్స్ అన్నమాట. పాప నడుస్తుందా, మాట్లాడుతుందా, స్కూల్కి వెళ్తుందా అని నేను సమాధానం చెప్పలేకపోయేదనమాట. అంటే అన్నిసార్లు అన్ని మూడు ఒకలాగా ఉంటుంది కదా, మనకి చాలా గోత్రు వెళ్తూ ఉంటాం కదా, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అని ఇదని అదని. సో దానివల్ల ఏంటంటే సమాధానం చెప్పలేకపోయేదాన్ని నేను. సో ఆ టైంలో నాకు ఇన్స్టాగ్రామ్ కనిపించినప్పుడు నేను ఇలాగా విచ్చించే వీడియోలు పాప ద్వారా చేసేదనమాట. నాకు ఎంత రిలీఫ్ అంటే అంత రిలీఫ్, చాలా రిలీఫ్ అనిపించింది. ఎందుకంటే ఇంకా నేను డైరెక్ట్గా ఎవరు అడిగేవాళ్ళు కాదు, వాళ్ళకి సమాధానం దొరికేసేది అలాగా. సో ఇంకేంటంటే కొంతమంది ఉంటారు కదా జడ్జ్ చేసేవాళ్ళు, అంతకుముందు ఇంకోళ్ళ జడ్జ్ చేసేవాళ్ళు, తర్వాత ఇంకోళ్ళ జడ్జ్ చేశారు. బట్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు సోషల్ డిస్ట్రాక్షన్ లాగా పనిచేసింది. ఇది కాకుండా నేను హోమ్ డే కేర్ చేసేదాన్ని. సో నాకేంటంటే నేను డే కేర్కి నాకు అది అందరికీ నా గురించి తెలుసుకొని ఉంటుంది కదా, పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు నన్ను పంపిస్తున్నప్పుడు. సో ఆ విధంగా కూడా అది నాకు చాలా బాగా పనిచేసింది అనమాట. ఇది కాకుండా ఇంకొక బెనిఫిట్ ఏం జరిగిందంటే, అప్పుడు దాకా అంటే నిజం తెలియదండి, కానీ చెప్తున్నాను నేను, ఎవరు సపోర్ట్ చేస్తారు మనకి, ఎవరు సపోర్ట్ చేయరు అనేది కూడా కళ్ళకి చాలా క్లియర్గా కనిపించింది అనమాట. నేను ఇప్పుడు బర్త్డేకి వెళ్ళాలేమో ఇలా ఈ పాపని లాక్కుని వెళ్ళేదాన్ని నేను. నాకు తెలియదు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అట్లా తెలియదు కదా మనకి. మినిమం రిలేషన్ మెయింటైన్ చేయాలనే దాంట్లో ఉండేదాన్ని నేను ఇక్కడ ఫ్రెండ్స్లో. నాకు చాలా క్లియర్గా అర్థమైంది. ఆ ఒక్క రెడ్ హార్ట్ కానీ ఒక్క గ్రీన్ హార్ట్ కానీ అంత చెప్తుంది అన్నమాట. సో అలాగా చాలా అర్థమైంది. ఇంకా ఇండియాలో చుట్టాలు ఎవరికి డబ్బులు పంపించాలి, నాకు చాలా ఇదిగా ఉంటుంది, బాధ ఉండేది. అమ్మో బర్త్డే వస్తుంది, వాళ్ళ బర్త్డే వస్తుంది, వీళ్ళ బర్త్డే వస్తుంది, వీళ్ళకి ఒక డబ్బులు పంపించాలని నాకు ఉండేది. కానీ ఆ రెడ్ హార్ట్, ఆ గ్రీన్ హార్ట్ చాలా నేర్పించాయి జీవితంలో. చాలా అంటే చాలా హ్యాపీ. నాకు సోషల్ మీడియా వల్ల అంత మంచిగా జరిగింది. నాకు 1% కూడా చెడు జరగలేదు. నాకు బ్యాడ్ కామెంట్స్ కూడా ఇప్పుడు రాలేదు. నేను చేసేది ఏమైనా డ్యాన్సులు కట్టానా, నా బిడ్డ నేను చేసుకున్న చిన్న పనులు. సో అలాగా నాకు సోషల్ మీడియా చాలా అంటే చాలా హెల్ప్ అయింది. నేను మాటలో చెప్పలేను కదండి. ఐఎమ్ ఫీలింగ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ డిఫరెంట్ లెవెల్. ఇంకొక మాట, స్పిరిచువల్గా కర్మ అంటే మామూలుగా అందరైతే కర్మ అనే మాట వాడతారు, క్రిస్టియన్స్లో కర్మ అనే మాట వాడరు. కానీ మీ సిలువ మీరు మొయ్యండి అంటే అది కర్మే కదా. సో అలాగా నా సిలువ నేను మోస్తున్నానండి, దేవుడు నేను. ఐజాయా 54:13 నాకు క్లారిటీ వచ్చేసింది. నాకు యూ విల్ ఎస్టాబ్లిష్ యాజ్ ఎ రైచియస్ ఉమెన్. నాకు దేవుడికి క్లారిటీ ఉంది, అది మనుషులకు తెలియదు. ఇట్స్ ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్. కాబట్టి అంటే ఎవరికి సిలువ ఎవరి కర్మ వాళ్ళు మొయ్యాలి. నేను మోస్తున్నాను, నేను హ్యాపీగా మోస్తున్నాను. అండ్ అది అందరూ తెలుసుకుంటే బాగుంటుంది. కానీ వాట్ ఎవర్ అండి, నేనైతే చాలా హ్యాపీ. నా పాప కూడా చాలా హ్యాపీ, మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీ. ఐ వాంట్ టు షో దట్. నేను ప్రొజెక్ట్ చేయాలనుకున్నాను. మేము మా సిలువని చాలా హ్యాపీగా మోస్తున్నాం. దానికి దేవుడు సహకరిస్తున్నారు. మాకు మా ప్రార్థనలన్నీ వింటున్నారు. మాకు కావాల్సినవన్నీ ఆయన అందజేస్తున్నారు. నేను చాలా హ్యాపీగానే ఉన్నాను. బాధ ఉంది, బాధ లేదని నేను చెప్పట్లేదు. ఒక్కోసారి నాకు నా గుండె ఆగిపోయినంత బాధ అనిపిస్తుంది. కానీ నా బిడ్డ వల్లే నాకు మళ్ళీ ధైర్యం వచ్చింది. నా బిడ్డ చాలా అంటే చాలా, నేను ఎవరి కోసం నలిగిపోయానో అదే బిడ్డ నాకు ధైర్యం ఇస్తుంది అన్నమాట. చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ మా స్తుతి. సో నాకు ఆ పాపనే నన్ను ధైర్యం చేసి నడిపిస్తుంది అన్నమాట. నాకు ఆ పాపే వల్ల నేను చాలా నార్మల్గా బ్రతుకుతున్నాను, జాబ్ చేసుకుంటున్నాను. చాలా బెటర్ లైఫ్ ఉంది నాకు ఇప్పుడు. సో నేను చాలా హ్యాపీ అండి. సో దిస్ ఈజ్ వాట్ వై ఐ యామ్ ఆన్ యూట్యూబ్ ఆర్ సోషల్ మీడియా అన్నమాట. ఇన్స్టాగ్రామ్లో ఎందుకున్నాను వేరే వాళ్ళ కోసం కాదండి, నా కోసమే నేను ఉన్నాను అనమాట. సో దిస్ ఈజ్ మై స్టోరీ. If you like it, please do follow and please do subscribe my channel. Thank you so much.